Good morning, all of you. So, today our topic is nuclei. So, this is the 14th lesson. Previously, we have discussed about some of the basics. Those are electron, proton, neutron, and atomic number and atomic mass number. We have seen. So, last class లో మనం ఏం చేసాం అంటే అటామిక్ నెంబర్ అటామిక్ మాస్ నెంబర్ మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే న్యూక్లియర్ ఉండే మొత్తం బేసిక్ పార్ట్ అంతా కూడా ఇప్పుడు మనం చూద్దాం ఈ క్లాస్ లో. సో ద 14th లెసన్ ఇస్ న్యూక్లియై. సో న్యూక్లియై అంటే ఏంటి? దేర్ ఆర్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బేసిక్స్. Okay, that means isotopes, isobars, isomers, isotones. అసలు ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం ఈ క్లాస్ లో. సో చూస్తే న్యూక్లియర్ లో ఎలక్ట్రాన్ ఉంటుంది, ప్రోటాన్ ఉంటుంది, అలానే న్యూట్రాన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇప్పుడు దాకా అటామిక్ నెంబర్ అండ్ అటామిక్ మాస్ నెంబర్ మాత్రమే చూసాం. వెరీ లెస్ టాపిక్ we have discussed. So now moving to isotopes. ఓకేనండి, ఐసోటోప్స్ చూద్దాం. సో మీరు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో చూసుంటారు ఈ ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోమర్స్, ఐసోటోప్స్. సో ఇవన్నీ కూడా ఫిజిక్స్ లో వస్తాయండి. ఇవన్నీ కూడా ఫిజిక్స్ లో టాపిక్స్. సో మనం ఏం చేద్దామంటే ముందుగా ఈ బేసిక్స్ అన్ని కూడా క్లియర్ చేద్దాం. ఐ మీన్ డౌట్ లేకుండా చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ isotopes. What is it? Isotopes. What do you mean by isotopes? What do you mean by isotopes? So isotopes means the atoms. What? The atoms which are having same atomic number. Same atomic number. So ఏ atoms కైతే సేమ్ అటామిక్ నెంబర్ ఉంటుందో those type of atoms, that type of atoms are known as the isotopes. So isotopes అంటే ఏంటంటే మనం జనరల్ గా మనం ఏదైనా ఆటమ్స్ చూసుకున్నాం అనుకోండి. ఆటమ్స్ చూసుకుంటే అందులో మనకి సేమ్ అటామిక్ నెంబర్ దేనికైతే ఉంటుందో అవన్నీ కూడా మనం isotopes అంటాం. That we are called as isotopes. Okay, for example there will be some examples. Okay, hydrogen H12, H11, H13. So those are the examples for isotopes. Isotopes ki examples ఏంటంటే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, అటామిక్ నెంబర్ చేంజ్ అవ్వదు. ఓకేనా? అటామిక్ నెంబర్ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే ఆల్ఫా డికే, బీటా డికే ఇలాంటి ప్రాసెస్ అయ్యేటప్పుడు. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో హైడ్రోజన్ ఎప్పుడు కూడా 1. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఏంటంటే 1. సో హైడ్రోజన్ 12, హైడ్రోజన్ 11, హైడ్రోజన్ 13. Generally hydrogen 12 is the right. Okay, correct. That means 1 proton, 1 neutron. So ఇక్కడ 11 చెప్పాం అంటే ఒక న్యూట్రాన్ ని లూజ్ అయిపోయింది. సో న్యూట్రాన్ లూజ్ అయిపోతే H11 అవుతుంది. లేకపోతే ఒక న్యూట్రాన్ గెయిన్ చేస్తే H13 అవుతుంది. సో these are the examples for isotopes. So isotopes మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మూవింగ్ టు isobars. What do you mean by isobars? Okay, the atoms which are having same atomic mass number. So those atoms which are having same atomic mass number దేనికైతే ఉంటుందో సో అలాంటి atoms మనం ఏమంటాం? సో those are called as isobars. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఆర్ సో కార్బన్ 614 ఉండొచ్చు. ఓకేనండి, కార్బన్ అటామిక్ నెంబర్ 6, మాస్ వచ్చేసి 14 ఉంటుంది. జనరల్లీ 12 ఉంటుంది, 11 ఉంటుంది, 13 ఉంటుంది, 14 ఉంటుంది. సో కార్బన్ 614 and also we know that nitrogen 714. Here 14 is the atomic mass number.
14 is the atomic mass number. So same atomic mass numbers are known as the isobars. So isobar example em cheppochu, carbon 6 14, nitrogen 7 14, where 14 is the atomic mass number. So those type of atoms are known as the isobars. ఓకేనా, ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఐసోటోప్స్ అంటే ఏంటి? సేమ్ అటామిక్ నెంబర్ దేనికైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? ఐసోటోప్స్ అంటాం. అంటే H12 H11 H13. ఓకేనా, అలాగే సేమ్ అటామిక్ మాస్ నెంబర్. వాట్ మీన్ బై మాస్ నెంబర్? ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటి? కార్బన్ 6 14, నైట్రోజన్ 7 14. సో దోస్ ఆర్ నథింగ్ బట్ isobars. So now moving to isotones. So isotones చూడండి. సో isotones చూస్తే నేమ్ బేస్ అవుతుంది మనకి ఇవన్నీ కూడా. సో isotones అంటే ఏంటి? ఓకేనా, ఐసోటోన్స్ అంటే ఏంటంటే the atoms which are having same neutron numbers. ఏ ఆటమ్స్ కి అయితే ఒకటే న్యూట్రాన్ నంబర్ ఉంటుందో అంటే ఈక్వల్ న్యూట్రాన్ నంబర్స్ ఉంటాయో, సో దట్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ నోన్ యాజ్ ది ఐసోటోన్స్. ఏంటి అంటే షార్ట్ కట్ లో రాస్తున్నా సార్ అంటే ఇవన్నిటికీ మీకు నోట్స్ ముందే ఇచ్చేసాను, ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఇచ్చేసాను. సో ఒకసారి చూసుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే పెడతారు, కామెంట్ పెడతారు. దాని తర్వాత ఏంటంటే మనకి నోట్స్ ఆల్రెడీ ఉంది. ఓకేనా, సేమ్ న్యూట్రాన్స్, సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఈక్వల్ న్యూట్రాన్స్ దేనికైతే ఉంటాయో దాన్ని మనం ఐసోటోన్స్ అంటాం. సేమ్ న్యూట్రాన్స్ ఏవైతే ఉంటాయో, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయో దాన్ని మనం ఏమంటాం? ఐసోటోన్స్ అంటాం. సో ఐసోటోన్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఓకేనా, కాల్షియం 20 40, అలానే పొటాషియం 19 39. సో ఇక్కడ మనకి న్యూట్రాన్స్ కి ఫార్ములా ఏంటి? న్యూట్రాన్ N ఈక్వల్స్ టు A minus Z. What is it? A minus Z. Okay, so మనకి A minus Z అంటే ఏంటి? So N equals to 40 minus 20. Then neutron number equals to 20. ఓకేనా, 20 ఉంది. అంటే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? అటామిక్ నెంబర్ కి అటామిక్ మాస్ నెంబర్ కి మధ్య డిఫరెన్స్ ఎంత? 20. ఓకేనండి. నెక్స్ట్ పొటాషియం కూడా చూస్తే N equals to A minus Z. Then N equals to 39 minus 19. That means neutron N equals to 20. Here calcium having same number of neutrons as well as potassium having. Okay, so మనకి ఏంటంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ దేనికైతే ఉంటాయో దాన్ని మనం ఏమంటామండి? ఐసోటోన్స్. టోన్ మీన్స్ neutrons, number of neutrons. So simply గా ఏంటంటే isotones అంటే same number of neutrons. Those are calcium 20 40, potassium 19 39. So whatever the difference is 20 neutrons. Those are the isotones. Isotones మీకు అర్థమైంది అనుకుంటాను. So now moving to isomers means, so usually మనకి atom different states లో ఉంటుందండి. సో atom different states అంటే first of all ground state, then it will excited to excited state. అంటే excited state వెళ్ళిపోతుంది. మనం ఏదైనా పంపింగ్ చేస్తే, ఏదైనా కొంచెం ఎనర్జీ ఇస్తే excited state వెళ్ళిపోతుంది. అండ్ అట్ ది సేమ్ వే ఏమవుతుందంటే మనకి గ్రౌండ్ స్టేట్ వచ్చేస్తుంది విత్ ఇన్ 10 to the power of -9 seconds లో 10 to the power of -9 seconds టైం లో మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. సో కిందకి వచ్చేటప్పుడు మళ్ళీ మనం పంపింగ్ ఏం చేసాం? పంపింగ్ అంటే ఏదైనా ఎనర్జీని ఇచ్చాం అనుకోండి. ఎనర్జీని ఇస్తే ఆటమ్ అక్కడ 1 సెకండ్ 1 మిల్లీ సెకండ్ అలా ఉంటుంది. సో దాన్ని మనం మెటాస్టేబుల్ స్టేట్ అంటాం. ఏమంటామండి? మెటాస్టేబుల్ స్టేట్. దాన్ని ఏమవుతుందంటే గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? ఎవ్రీ ఆటమ్
Every atom having ground state, excited state and metastable state. Ground state, excited state and metastable state. Three states ఉంటాయి. సో ఐసోమర్స్ అంటే ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ లో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది, డిఫరెంట్ స్టేట్స్ లో ఉండేటప్పుడు ఎలా ఉంటుంది. ఓకేనా. సో ఐసోమర్స్, ఐసోమర్స్ దీని డెఫినిషన్ అలా రాస్తాం. ఓకేనండి. సేమ్ అటామిక్ నెంబర్ ఏంటండి, సేమ్ అటామిక్ నెంబర్, సేమ్ అటామిక్ మాస్ నెంబర్, సేమ్ అటామిక్ మాస్ నెంబర్, but different states, but different states, అంటే different states లో ఉండాలి. సేమ్ మాస్ నెంబర్, సేమ్ అటామిక్ నెంబర్ ఉన్నా కూడా డిఫరెంట్ స్టేట్స్ లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఐసోమర్స్ అంటాం. దాన్ని మనం ఏమంటామండి, ఐసోమర్స్ అంటాం. సో ఐసోమర్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోవచ్చు. కార్బన్ 612 ఇన్ ది గ్రౌండ్ స్టేట్ and carbon 612 at the metastable state. Metastable state అంటే సెంటర్ లో. సో metastable state. సో రెండింటిని మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. నైట్రోజన్ చెప్పుకోవచ్చు, హీలియం చెప్పుకోవచ్చు, ఏదైనా ఎవ్రీథింగ్. ఏవైతే గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి మళ్ళీ మెటాస్టేబుల్ స్టేట్ వచ్చి మళ్ళీ మెటాస్టేబుల్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్ కి వస్తాయో, those particles having same atomic number, same atomic mass number but different states, different states ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటామండి, ఐసోమర్స్. ఏమంటాం, ఐసోమర్స్ అంటాం. సో ఇవన్నీ మనకి ఎందుకు చెప్తున్నారు, ఇవన్నీ మీరు ఎందుకు నేర్చుకోవాలి అంటే మనం ఆటమ్ స్ట్రక్చర్ తెలియాలి, లేకపోతే న్యూక్లియై వర్క్ చేసే ప్రాసెస్ తెలియాలి మనకి. సో we would like to know the ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది మనకు తెలియాలి. సో దానికోసం ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. those are the basics వస్తేనే మనం నెక్స్ట్ మూవ్ ఆన్ అవుతాం. సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి. సో ఎలా యూజ్ అవుతాయి ఏంటి అనేది చూద్దాం. ఓకే. Now let us see the relation between atomic mass number and the radiation or radius. ఏంటండి, రేడియేషన్ అని ఎందుకు అన్నారు అంటే ఆటమ్ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి గ్రౌండ్ స్టేట్ వచ్చేటప్పుడు కొంచెం ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఆ ఎనర్జీని మనం రేడియేషన్ అంటాం. సో చూద్దాం రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆర్ అండ్ అటామిక్ మాస్ నెంబర్ ఏ. ఓకేనా. సో లెట్స్ సీ. What do you mean by density? Density అంటే ఏంటి? ఏంటండి? What do you mean by density? Density rho equals to what is it? Density rho equals to mass per volume. So rho equals to mass per volume. That means rho equals to m by v. Okay అండి. సో rho equals to మాస్ ని మనం న్యూక్లియై లో ఉండే ఆటమ్ లో ఉండే మాస్ ని దేంతో ఇండికేట్ చేస్తాం, క్యాపిటల్ A. దేంతో ఇండికేట్ చేస్తాం అండి, క్యాపిటల్ A. అండ్ వాల్యూమ్ లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఇక్కడ వచ్చేటప్పటికి న్యూక్లియై ని స్పియర్ లా కన్సిడర్ చేసాం. ఒక స్పియర్ లా తీసుకుంటే దాని వాల్యూమ్ ఎంత 4/3 pi r cube. ఎంతండి, A/4/3 pi r cube. ఓకేనండి. సో మనకి కావాల్సింది రేడియస్ r. ఇంకా రేడియస్ r కావాలి. సో రేడియస్ r ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి, రోని డినామినేటర్ లోకి తీసుకొచ్చేయండి, డినామినేటర్. సో తీసుకొచ్చేస్తే r cube equals to ఏంటండి, r cube equals to A/4/3 pi into rho. ఓకేనండి, pi into rho. సో మనకి కావాల్సిన ఓన్లీ r వాల్యూ. ఓకేనా, ఓన్లీ r వాల్యూ కావాలి మనకి. సో అట్లా పంపించండి. q క్యాన్సిల్ అవ్వాలంటే 3 తో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి. ఓకేనండి. సో r equals to A/4/3 pi
into rho whole to the power of 1 by 3 అంటే whole to the power of 1 by 3 మనం కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ r cube ఓకేనండి అంటే మల్టిప్లై విత్ 3 3 తో మల్టిప్లై చేస్తున్నాం అదే వెళ్ళిపోతే ఏమవుతుంది 1 by 3 ఏమవుతుంది 1 by 3 అలా కూడా మనం చెప్పుకోవచ్చు దెన్ ఏం చేద్దామంటే ఈ 1 by 4 by 3 5 into rho whole to the power of 1 by 3 ని some r naught constant r naught అనుకోండి ఏంటండి కాన్స్టెంట్ r naught అనుకోండి సో ఇక్కడ స్మాల్ r రాసాను ఇప్పుడు క్యాపిటల్ r రాసాను r naught అంటే దాని ఇనిషియల్ స్టేజ్ లో అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఎంత ఉంది అనేది తెలుస్తుంది సో r ఈక్వల్స్ టు r naught into ఏంటండి a to the power of 1 by 3 a to the power of 1 by 3 ఏంటండి a to the power of 1 by 3 సో ఇక్కడ ఏం లేదు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు మనం అర్థం కాకపోవడం కూడా ఏం లేదు సో డెన్సిటీ రో ఈక్వల్స్ టు మాస్ పర్ వాల్యూమ్ దెన్ రో ఈక్వల్స్ టు మాస్ అంటే ఏం చెప్తామండి ఇక్కడ ఏం చెప్తాం a capital A is the atomic mass number and 4 by 3 pi r cube is the volume 4 by 3 pi r cube is the volume so అది చూసుకుంటాం సో మనం ఏం చేసాం క్రాస్ మల్టిప్లికేషన్ ఇదనే పంపించాలి సో ఇదనే పంపించేయనే ఉంది r cube equals to ఏంటండి r cube equals to a by 4 by 3 pi into rho వచ్చింది సో ఇది వచ్చింది దెన్ ఏం చేసాం ఈ క్యూబ్ ని పంపించేస్తే 1 by 3 వచ్చింది సో ఈ 1 by 4 by 3 pi into rho ni some r naught అనే కాన్స్టెంట్ అనుకున్నాం ఏమనుకున్నాం some r naught అనే కాన్స్టెంట్ అనుకున్నాం సో r naught తీసుకుంటే r equals to r naught into a to the power of 1 by 3 r equals to r naught into a to the power of 1 by 3 so this is the relation between r into capital A r की a की रिलेशनशिप ఏం చెప్తాం r equals to r naught into a to the power of 1 by 3 సో ఇది కూడా one of the basics అండి ఇవన్నీ కూడా ఇవన్నీ మన అవసరం సో చూసుకుంటే r naught వాల్యూ వచ్చేసి 1.2 into 10 to the power of minus 15 ఫెర్మీస్ లో చెప్తాం అంటే 1.2 into 10 to the power of minus 15 అంటే ఫెర్మి ఫెమ్టో అని చెప్పాను కదా ఫస్ట్ ఇయర్ సో అది ఫెర్మీస్ ఓకే అండి సో అలాగే రో వాల్యూ చూస్తే 2.3 into 10 to the power of 17 kg per meter cube అంటే rho value density value rho equals to 2.3 into 10 to the power of plus 17 kg per meter cube kgs are the units for the mass and m cube is the units for the volume units for the volume చూసుకుంటే మనకి ఇలా వచ్చిందండి ఒకసారి చూడండి ఒకసారి చూస్తే మనకి ఏమొచ్చింది ఇదంతా కూడా r naught equals to 1.2 into 10 to the power of minus 15 and rho equals to 2.3 into 10 to the power of 17 kg per meter cube 17 kg per meter cube వచ్చింది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా సో ఏదో డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో పెడితే నేను దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను చెప్పినంత వరకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఒకసారి నేను మీకు నోట్స్ కూడా పెట్టాను ఆ నోట్స్ కూడా చెక్ చేశారు అనుకోండి నోట్స్ చెక్ చేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది సో మనకి అలవాటే కాబట్టి నా టీచింగ్ మీకు అలవాటే కాబట్టి లాస్ట్ 1 year మన దగ్గర చదువుకున్నాను కాబట్టి సో ఇది ఈజీగా మీకు అర్థం అవుతుంది ఓకేనా నోట్స్ కూడా ఉంది వన్స్ చెక్ యువర్ నోట్స్ చెక్ చేయండి నోట్స్ రాయండి చాలా మంది అడుగుతున్నారు సిలబస్ తగ్గించారు కదా సిలబస్ తగ్గించినా సిలబస్ పెంచినా దేనికైనా నెక్స్ట్ మీరు ఎంసెట్కి వెళ్ళినా లేకపోతే నీట్కి వెళ్ళినా జేఈకి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఈ నోట్స్ నేను ఇచ్చిన నోట్స్ మీకు యూస్ఫుల్ అండి ఏంటంటే బేసిక్స్ ఉంటాయి సో బేసిక్స్ మీకు రావాలి సో బేసిక్స్ కోసం నా నోట్స్ చదువుకుంటే చాలా ఈజీ ఐపీకి వచ్చేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది మీకు అర్థమైతే నెక్స్ట్ ఒక టాపిక్ ఉందండి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది చెప్పాలి సో అది చెప్పేసుకుంటే ఇంకా 2 ఎస్ఎస్ఏ ఉంటాయి ఈ లెసన్ నుంచి చాలా పెద్ద లెసన్ 14th లెసన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయండి 8 మార్క్స్ వస్తాయి ఎస్ఏ వస్తుంది 2 ఎస్ఎస్ ఉంటే 1 వస్తుంది సో అది మనం నెక్స్ట్ వీడియోకి కంప్లీట్ చేసుకునేటట్టుగా ఉండాలి ఓకేనండి సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ టాపిక్లో కదా సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఓకేనా ఇవన్నీ నోట్ చేసుకుని చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ టాపిక్ చూస్తే మనం
అప్పట్లో ఎస్ఐ క్వశ్చన్ కింద ఇచ్చేవాడు. సో ఇప్పుడు ఎస్ఐ క్వశ్చన్ కింద ఇవ్వట్లేదు. జనరల్ గా మనం టాపిక్ ని నేర్చుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఎస్ఐ కింద ఇచ్చినా కూడా ఆశ్చర్యపోకలేదు. అదేంటి ఎస్ఐ కింద ఎవరు అంటున్నారు, మళ్ళీ ఎస్ఐ కింద ఇస్తాడు అంటున్నారంటే నేను చదివేటప్పుడు ఎస్ఐ కింద ఇచ్చాడు. సో తర్వాత దీని ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. దీని ఇంపార్టెన్స్ తగ్గిపోయి ఇంకో 2 ఎస్ఐ క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాడు. ఈ లెసన్ లో నేను చెప్పే ప్రతి పాయింట్, ప్రతి టాపిక్, బోర్డు మీద రాసే ప్రతి న్యూమరేటర్ లేకపోతే ఏవైతే క్యాలిక్యులేషన్స్ రాసామో అవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఓకేనా? అవన్నీ వస్తేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి, మంచి సబ్జెక్ట్ వస్తుంది, మంచి నాలెడ్జ్ వస్తుంది. ఓకేనండి? సో చూద్దాం. ఓకేనా? సో మనం ఇంతసేపు న్యూక్లియర్ కోసం మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ అబౌట్ న్యూక్లియై. సో న్యూక్లియైలో ఏమైనా ప్రాసెస్ అవుతుందా? సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఇన్ ది న్యూక్లియై. న్యూక్లియైలో 2 ప్రాసెస్ అవుతాయండి. ఆ 2 కూడా చాలా ఫేమస్. మీరు 10th క్లాస్ లో కూడా చదువుంటారు. సో న్యూక్లియర్ రియాక్టర్ అని కూడా చదువుంటారు. సో దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి, దీంట్లో ఏమి ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. సో there are 2 types of process in the nuclei. Those are nuclear fission. What is it? Nuclear fission and nuclear fusion. Nuclear fission and nuclear fusion. ఓకేనా? ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు కొంచెం క్లారిటీతో ప్రొనౌన్సియేట్ చేయండి. సో అది చేస్తే మనకి ఈజీ. సో ఏంటి ఫస్ట్ వన్ ఏంటండి? న్యూక్లియర్ ఫిషన్. ఫిషన్. ఓకేనండి? సో ఫిషన్ అంటే మనం ప్రొనౌన్సియేట్ చేసేటప్పుడు ఫిషన్ అని చేస్తాం కానీ యాక్చువల్లీ ఫిషన్ అంటే ఎలా ఉంటుందంటే ఒక పెద్ద ఆటమ్ వచ్చేసి 2-3 ఆటమ్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది. అంటే ఒక ఐస్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని 2-3, లేకపోతే ఒక చాక్ పీస్ ఉంది అనుకోండి, దాన్ని 2-3 చాక్ పీసెస్ కింద మనం విరగొట్టేయాలి. అలాగే న్యూక్లియర్ ఫ్యూషన్. న్యూక్లియర్ ఫ్యూషన్ దట్ మీన్స్ ఏం చేయాలంటే మనం ఒక 2 ఇటుకలు తీసుకున్నాం అనుకోండి, బ్రిక్స్, ఆ రెండింటిని కలిపితే ఒక గోడ, అలా ఇటుక ఇటుక పెంచుకుంటూ వెళ్తే గోడ అవుతుంది. అలా జరుగుతుంది ప్రాసెస్. ఒకసారి క్వశ్చన్లోకి వెళ్దాం, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ దీని డెఫినేషన్ ఏంటి? న్యూక్లియర్ ఫిషన్ డెఫినేషన్ ఏంటి? న్యూక్లియర్ ఫిషన్. సో the first point is the splitting of one big nucleus into one big nucleus into two or more fragments. So the splitting of one big nucleus into two or more fragments is known as the nuclear fission. The splitting of one big nucleus into two or more fragments, so that is known as the nuclear fission. ఎలా ఒకసారి చూద్దామండి. సో example for the nuclear fission. So let us take one big nucleus that might be splitting into two or more fragments. అంటే ఏదైనా బిగ్ న్యూక్లియస్ తీసుకుంటే అవి 2 or more కింద స్ప్లిట్ అవ్వాలి. దాన్ని ఏమంటాం మనం? న్యూక్లియర్ ఫిషన్ అంటాం. ఏమంటాం? న్యూక్లియర్ ఫిషన్. ఓకేనా? సో ఇది డెఫినిషన్. ఓకేనా? సో దీనికి ఏమవ్వాలి? ఆపోజిట్ డెఫినిషన్ ఏమవ్వాలి? న్యూక్లియర్ ఫ్యూజన్. న్యూక్లియర్ ఫ్యూజన్ దట్ మీన్స్ ది ఫ్యూజింగ్ అంటే కాంబినేషన్. ఫ్యూజింగ్ అంటే ఏంటండి? కాంబినేషన్. సో కంబైనింగ్, ది కంబైనింగ్ ఆర్ ది ఫ్యూజింగ్ ఆఫ్ two or more nucleuses or nucleus, 2 or more nucleus into one big nucleus. So ఏమవుతుంది? చిన్న న్యూక్లియస్ 2 వచ్చేసి ఒక పెద్ద బిగ్ న్యూక్లియస్ కింద స్ప్లిట్ అవ్వాలి. అంటే ఏంటి? స్మాల్ nucleus then become big nucleus. ఒక పెద్ద
న్యూక్లియస్ అయింది. ఓకేనా? సో దాన్ని ఫ్యూజన్ అంటాం. ఓకేనండి, దీన్ని ఫిషన్ అంటాం. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది కూడా, కన్ఫ్యూజ్ అవడానికి ఏం లేదు. ఫిషన్ అంటే వన్ బిగ్ న్యూక్లియస్ ఇంటూ టూ ఆర్బిటల్. ఓకేనా? సో న్యూక్లియర్ ఫ్యూజన్ మీన్స్ టూ స్మాల్ న్యూక్లియస్ బికమ్ బిగ్ న్యూక్లియస్. ఓకేనా? ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సో ఇదేం చెప్తాం, బిగ్ బ్యాంగ్ థియరీ అంటే మొత్తం అంతా కూడా కాస్త చిన్న చిన్న న్యూక్లియస్ కింద స్ప్లిట్ అయింది, అలాగే ఎర్త్ ఫామ్ అయింది, అలాగే ఈ సోలార్ సిస్టమ్ ఫామ్ అయిందని మనం చెప్పుకుంటాం బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ స్మాల్ స్మాల్ న్యూక్లియస్ ఏంటి, టూ హైడ్రోజన్ క్లౌడ్స్. ఓకేనా? టూ హైడ్రోజన్ క్లౌడ్స్ ఒకదానితో గుర్తుకొని హీలియం ఫామ్ అయింది. హీలియం ఫామ్ అవడం వల్ల మొత్తం బిగ్ బ్యాంగ్ థియరీ అయిందని చెప్పి మనం చెప్పుకుంటాం. ఓకేనా? అలాగే మనం చూసుకుంటే ఆటమ్ బాంబ్ లో న్యూక్లియర్ ఫ్యూజన్ యూజ్ చేస్తారు. ఏం యూజ్ చేస్తారు? న్యూక్లియర్ ఫ్యూజన్ ఆటమ్ బాంబ్స్ లో యూజ్ చేస్తారు. న్యూక్లియర్ ఫ్యూజన్ వచ్చేసి హైడ్రోజన్ బాంబ్ లో యూజ్ చేస్తారు. ఓకేనా? సో హైడ్రోజన్ అంటే హైడ్రోజన్, టూ hydrogens are become one helium. ఒకసారి చూస్తే ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది. ఓకేనండి? సో the second point is uranium. What is it? Uranium. Actually uranium 92, 235 or 238. So uranium 92, 238. అయితే ఇక్కడికి వచ్చేసప్పటికి మనం ఏం చేస్తామంటే enriched uranium తీసుకుంటాం. enriched uranium తీసుకుంటాం, అది 235. uranium 92, 235. uranium 92, 235. ఓకే, is bombarded with అంటే ఒక పెద్ద న్యూక్లియస్ ని మనం ఒక న్యూట్రాన్ తో బంబార్డ్ చేస్తాం. బంబార్డ్ చేయడం అంటే దాంతో కొట్టించడం, కొట్టించడం. సో కొట్టిస్తే అంటే ఒక న్యూట్రాన్ తో బంబార్డ్ చేస్తే ఏమవుతుంది అంటే, నేను పెద్ద తేలిపట్టు ఉందనుకోండి, దాన్ని మనం రాయి పెట్టి కొడితే ఏమవుతుంది, పెద్ద తేలిపట్టు కాస్త మనకి చిన్న చిన్న హనీ బీస్ అన్ని కూడా తేలిగా వచ్చేసి మన మీద అటాక్ చేస్తాయి. అలాగే ఏం చేస్తామంటే యురేనియం 92, 235 తీసుకుంటాం, దాన్ని వన్ న్యూట్రాన్ తో మనం ఏం చేస్తామండి బంబార్డ్ చేస్తాం. బంబార్డ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఓకేనండి, ఏమొస్తుంది అంటే బేరియం. ఏమొస్తుందండి? బేరియం 56, 144. బేరియం 56, 144 plus krypton 36 plus here 89. Barium 56, 144 plus krypton 36, 89. Okay nandi, 56 plus 36 92, 144 plus 89 entanడి 153 entanడి 233. 236 ఉంది. So there will be 3 neutrons అనేవి ఇక్కడ ఫామ్ అవుతాయి. సో 3 న్యూట్రాన్స్ ఫామ్ అవడంటే ఏంటి, గామా డికే. వాట్ ఇస్ ఇట్? గామా డికే అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనం న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి చూస్తాం, న్యూక్లియర్ ప్లాంట్స్ గురించి చూస్తాం. సో అందులో ఏం జరుగుతుందంటే ఇలానే యురేనియం 92, 235 and which is bombarded with one neutron, then it becomes barium 56, 144 plus krypton 36, 89 with 3 neutrons. దాన్ని మనం బంబార్డ్ చేస్తే మనకి ఇలా కింద స్ప్లిట్ అయిపోతూ మనకి గామా డికే వస్తుంది. గామా డికే. సో ఇక్కడ ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, 216 ఎంతండి, 216 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎంతండి, 216 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఇక్కడ రిలీజ్ అవుతుంది. సో అసలు ఇదేంటి, ఇది మనం ఎందుకు చదవాలంటే న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి మనకి, టోటల్ గా 9 ఉన్నాయి. సో ఈ 9 తో మనకి 20,000 or 20,000 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ 2020 విజన్ 2020 అని అబ్దుల్ కలాం చెప్పారు. సో విజన్ 2020 అంటే ఏంటంటే ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ వచ్చి మనకి 20,000 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీని ఇవ్వడానికి. సో ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే కరెంట్ ని కొనుక్కుంటుంది కజకిస్తాన్, నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్, రష్యా నుంచి. సో అవేమీ లేకుండా ఈ ఎనర్జీతో మనం పవర్ క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనకి ఏమవుతుంది, యురేనియం, గ్రాఫైట్, టైటానియం, వెనేడియం ఇవన్నిటి నుంచి మనకి ఏమొస్తుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది. సో ఈ మెటీరియల్ తో మనం ఏం చేయొచ్చు, ఇంకా స్టీల్ ఇవన్నిటిని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. వాటి గురించి కూడా మనం చదువుకోవాలి. సో ఒకసారి చూడండి, న్యూక్లియర్ ఫ్యూజన్ చాలా ఇంపార్టెంట్. The splitting of one big nucleus into 2 or more fragments is called nuclear fission. So uranium 92, 235 bombard చేస్తే ఏంటి, barium 56, 144, krypton 36, 89 plus 3 న్యూట్రాన్స్ కింద స్ప్లిట్ అయింది. ఓకేనా, ఇది ఏంటండి జస్ట్ 1 పాయింట్. ఓకేనా,
ఇక్కడికి వస్తే న్యూక్లియర్ ఫ్యూజన్, ది ఫ్యూజింగ్ ది కంబైనింగ్ ఆఫ్ టూ ఆర్ మోర్ న్యూక్లియస్ ఇంటూ వన్ బిగ్ న్యూక్లియస్ is called nuclear fission. I mean nuclear fusion, sorry, nuclear fusion అయింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సో ద సెకండ్ ఎగ్జాంపుల్ కేనండి ఒకసారి చూస్తే హైడ్రోజన్ 1 2 ప్లస్ హైడ్రోజన్ 1 2 కేనా, హైడ్రోజన్ 1 2 హైడ్రోజన్ 1 2 ఏమవుతుందంటే హీలియం 2 4 అవుతుంది. ఏమవుతుంది? హీలియం 2 4 అవుతుంది. కేనా, 2 హైడ్రోజన్ క్లౌడ్స్ వచ్చేసి ఒక హీలియం ని ఫార్మ్ చేస్తాయి. ఇక్కడ కూడా ఎనర్జీ వస్తుందండి, గామా డీకే అంటే ఎనర్జీ రేడియేషన్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేటప్పుడు మనకి 26.7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ వస్తుంది. 26.7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ వస్తుంది. అసలు ఫ్యూచర్ అంతా కూడా నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా న్యూక్లియర్ ఎనర్జీ మీద బేస్ అవుతుంది. అలాగే సోలార్ ఎనర్జీ, అలాగే విండ్ ఎనర్జీ, అలాగే టైడల్ ఎనర్జీ, ఓషన్ నుంచి వచ్చే టైడ్స్ నుంచి వచ్చే ఎనర్జీ నుంచి, ఇవి మీరు తప్పకుండా చదవాలి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి ఎందుకు నేర్చుకోవాలి ఏంటి అంటే నెక్స్ట్ వచ్చే పవర్ ప్లాంట్స్ అన్ని కూడా వీటికి సంబంధించింది. ఓకేనా? సో ఇందులో 2 పాయింట్స్ ఇంకా ఇందులో 4 ఉంటే ఒకసారి చూద్దాం. ఓకేనండి, ఫాస్ట్గా చూసేస్తే అయిపోతుంది. ఓకే, ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఎగ్జాంపుల్స్ చూసామండి. ఇప్పుడు మనం చూసుకుంటే థర్డ్ పాయింట్ అంటే ఏంటంటే అసలు ఇది ఎక్కడ తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారు. ఓకేనా, మనకి శ్రీకాకుళం దగ్గర పొగాడు దగ్గర ప్లాంట్ ని పెడదామని చాలా ట్రై చేశారండి. సో అయితే చిన్న గొడవ అవడం వల్ల ఆగిపోయింది. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది ఎక్కడ ప్లాంట్ పెడితే, న్యూక్లియర్ ప్లాంట్ పెడితే దాని చుట్టూ రేడియేషన్ ఫామ్ అవుతుంది. సో చుట్టుపక్కల చిన్న మొక్క కూడా మొలదు. సో దానికోసం ఏంటంటే చాలా ఎక్కువ రేడియేషన్ వస్తుంది. సో దానికోసం ఏం చేయాలంటే మనం ఈ ప్లాంట్స్ ని చాలా దూరంగా పెట్టాలి. అంటే లైక్ రాజస్థాన్ లో ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుందండి, అలాగే ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, అలాగే తమిళనాడులో 2 ఉన్నాయి, కొడంగల్, కల్పక్కం. సో ఇలాంటివన్నీ కూడా చాలా దూరం ఉండే మనుషులకి, చాలా దూరంగా ఉండే ప్రాజెక్ట్స్. అయితే థర్డ్ పాయింట్ ఏం చెప్తాం అంటే దీన్ని మనం రూమ్ టెంపరేచర్ దగ్గర క్రియేట్ చేసుకోవచ్చు. ఏంటండి, రూమ్ టెంపరేచర్ దగ్గర దీన్ని మనం తయారు చేయొచ్చు. అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర అయిపోతుంది. ఓకేనా? సో ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర అవుతుందంటే ఇది ఎక్కడ అవుతుంది? సో దానికి ఆపోజిట్ కదా, రూమ్ టెంపరేచర్ అంటే మనం ఉంటున్న టెంపరేచర్ లో అవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే దీని టెంపరేచర్ 10⁻⁷ కెల్విన్స్. అంతేండి, టెంపరేచర్ 10⁻⁷ కెల్విన్ అంటే అంత హై టెంపరేచర్ దగ్గర మనం క్రియేట్ చేస్తాం. హై టెంపరేచర్ 10⁻⁷ అంటే అండి 1 పక్కన 7 zeros అంటే 1 crore కెల్విన్స్. ఓకే అండి, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎక్కడ యూజ్ చేస్తామండి? ఆటమ్ బాంబ్స్ లో యూజ్ చేస్తాం. ఏంటండి, ఆటమ్ బాంబ్ లో యూజ్ చేస్తాం. ఒక ఆటమ్ బాంబ్ వేసినప్పుడు హిరోషిమా, నాగసాకి రెండింటి మీద ఆటమ్ బాంబ్స్ ప్లేస్ చేశారు. అక్కడ చాలా రేడియేషన్, ఇప్పటికి కూడా అక్కడ పుట్టే పిల్లలకి ఏదో ఒక డిఫికల్టీస్ హ్యాండిక్యాప్ గా అలా పుడతారు. అక్కడ ఇప్పుడు కూడా చిన్న మొక్కలు కూడా మొలవు. సో చాలా ఎక్కువ రేడియేషన్ వస్తుంది. ఓకేనా, చాలా డేంజర్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇక్కడ హైడ్రోజన్ బాంబ్. ఏంటండి, హైడ్రోజన్ బాంబ్. హైడ్రోజన్ బాంబ్ పవర్ఫుల్, ఆటమ్ బాంబ్. సో హైడ్రోజన్ బాంబ్ ఇంకా పవర్ఫుల్. అది వేస్తే ఒక కంట్రీలో 2 cities పోయాయి. ఇది వేస్తే మొత్తం ఎర్తే పోతుంది. సో ఇది హైడ్రోజన్ బాంబ్ అనేది చాలా పవర్ఫుల్. ఓకేనండి, నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి దాన్ని మనం చూసి ఎంత ఎనర్జీ అండి 260 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత వస్తుందండి 26.7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇది మనం ఎక్కడ యూజ్ చేస్తామండి? సో ఇది మనం న్యూక్లియర్ రియాక్టర్స్ లో యూజ్ చేస్తాం. ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ లో. ఓకేనండి, దాన్ని యూజ్ చేస్తాం అంటే స్టార్స్ అసలు ఎలా వెలుగుతున్నాయి? సన్ కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే దీని వల్ల, న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల. సో దాన్ని స్టెల్లార్ ఎనర్జీ అంటాం. ఏమంటారండి? స్టెల్లార్ ఎనర్జీ. ఓకేనా, సన్ లో ఉండే ఎనర్జీ. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి నియర్లీ 0.7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఒక్కొక్క న్యూట్రాన్ ఉంటుంది. ఒక్కొక్క న్యూట్రాన్ కి 0.7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి దానికి 10⁻⁷ దానికి 10 టైమ్స్ ఉంటుంది. నియర్లీ ఎంత ఉంటుందంటే 7 ఎలక్ట్రాన్ లేకపోతే 7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్ అయితే అలానే ఉంటుంది. సో ఇదండి న్యూక్లియర్ ఫ్యూజన్ కి కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా చెప్పాను.
ఎందుకు ఇదంతా చెప్పడం అంటే మీరు చదవాలి, రాయాలి, నేర్చుకోవాలని. సో దీనికి మీకు అంతటికీ నోట్స్ ఇచ్చాను. ఒకసారి నేను చెప్పిన టాపిక్స్, ఈరోజు చెప్పిన టాపిక్స్ అన్ని చదవండి, నేర్చుకోండి. చాలా మంచి సబ్జెక్ట్ ఫిజిక్స్. సో మీకు అర్థం అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి, నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే చెప్తాను, ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.